ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామంలో మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ధ్వంసమైన విగ్రహాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పార్టీ నాయకులతో కలిసి విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని ఆయన ఖండించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈ గోపాలపురం గ్రామంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని పాడు చేయాలని, ఇక్కడ అందరిచే చాలామంది పేద ప్రజలచే పూజింపబడేటటువంటి ఒక మహా నాయకుడు ఆయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అనేక మంది దేవుడిగా భావిస్తారు. అనేక పథకాలు పేద ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సృష్టికర్త. ఈ రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం అందాలి, విద్య అందాలి, పేదరికం పోవాలి, సమసమాజం రావాలి, అందరూ కూడా సమానత్వంగా బ్రతకాలి. దళిత బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు జనజీవన స్రవంతిలో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పేదరికాన్ని తొలగించుకొని పైకి రావాలని ఉద్దేశించి అనేక పథకాలు పెట్టి ప్రజల్లో దేవుడిగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహాన్ని ప్రేమతో ఈ యొక్క గోపాలపురం గ్రామ నాయకులు అలనాటి కాంగ్రెస్ నుంచి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపాలపురం గ్రామ వాస్తవ్యులు 2009లో ఈ విగ్రహాన్ని, ఆయన చనిపోయిన వెంటనే మరి తర్వాత ఈ విగ్రహాన్ని పెట్టుకోవటం జరిగింది. దాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. ఇక్కడికి వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. మరి దీన్ని వైఎస్ఆర్ పార్టీ తిరువూరు నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే సంఘ విద్రోహ శక్తుల్ని వారిని శిక్షించాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది చిన్న పల్లెటూరు, ప్రతి ఒక్కరికి తెలుసు. పోలీసులకు ఇది అసాధ్యమైనటువంటి విషయం కాదు. ఎవరైతే దోషులు శిక్షించబడకపోతే ఇక్కడ అశాంతి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దోషులు శిక్షించకపోతే, దోషులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే, ఎలాంటి మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు పోలీసు వ్యవస్థ ఉండకూడదు. పోలీసులు ఈ చిన్న పల్లెటూరులో తప్పనిసరిగా మీకు దోషులు దొరుకుతారు. ఆ దోషులను శిక్షించండి. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఏదైతే నేరాలు జరగకముందే దాన్ని అరికట్టేటటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థకు రావాలి. అందుకనే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కూడా మా కార్యకర్తలకి నచ్చజెప్తా ఉన్నాం. ప్రశాంతంగా ఉండండి, శాంతియుతంగా ఉండండి, ఎటువంటి అల్లర్లకి పాల్పడొద్దండి. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ ప్రభుత్వాన్ని చేయనిద్దాం. ప్రజాస్వామ్యంలో వాళ్ళ ప్రభుత్వం ఏ స్కీములు ప్రజలకు చెప్పి కళ్ళబొల్లి మాటలు కబుర్లు చెప్పారో వాటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు నెరవేర్చరా అనేది మనం పరిశీలిద్దాం. ఆ తర్వాత కొంత సమయం ఇద్దాం. ఆ తర్వాత ఏదైతే వాళ్ళు అలవి కాని వాగ్దానాలు చేశారో వాటన్నిటి మీద తర్వాత ప్రజా ఉద్యమాన్ని చేసుకుందాం. మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మా అందరికి కూడా ఆదేశించారు. తప్పనిసరిగా ప్రజల్లోకి వస్తాం. ప్రజల సమస్యల పరిష్కారం చేయటం కోసం, పేదరిక నిర్మూలన కోసం, పేదల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ పార్టీ కట్టుబడి ఉంది. వైఎస్ఆర్ పార్టీ జయం సమ సమాజం, వైఎస్ఆర్ పార్టీ జయం కులరహిత సమాజం, వైఎస్ఆర్ పార్టీ జయం పేదరిక నిర్మూలన. ఈ విధంగా పేదలందరి పక్షాన మేము పోరాటం చేస్తాం. మా అధినేత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, ప్రశాంతంగా ఉంటాం. మీరు మట్టికి దోషులు శిక్షించకపోతే మేము చూస్తూ ఊరుకోం. మేమేమీ ఊరికనే కూర్చోలేదు. పిల్లిని గదిలో పెట్టి హింసిస్తే ఏం జరిగిందో అదే జరుగుద్ది. జాగ్రత్త, తస్మాత్. ఎవరికైనా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కొంతమంది రెచ్చగొడతా ఉన్నారు.
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వైఎస్ఆర్ విగ్రహం కూడా ఉండనివ్వని ప్రతిజ్ఞ చేశారు. మీ ప్రతిజ్ఞ వెనక్కి తీసుకోండి. మీరు ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సరిపోదు. ఆయన ప్రజల గుండెల్లో దేవుడిగా మహా అధినేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్నటువంటి ఆ నాయకుడిని మీరు తాత్కాలికంగా ఈ విగ్రహాన్ని ఒకవేళ మీరు విరగ్గొడితే అలాంటి విగ్రహాలు వేలు కడతాం. అంతేకాని ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోతుంది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది. మా నాయకుడు తాత్కాలికంగా మీరు విజయం సాధించి ఉండొచ్చేమో కానీ ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటంలో సహజం. కానీ ప్రజల్ని రెచ్చగొట్టొద్దండి. విగ్రహాలను ధ్వంసం చేసేటటువంటి కల్చరు తిరువూరు నియోజకవర్గంలో లేదు. తిరువూరు నియోజకవర్గం పీస్ఫుల్గా ఉండదు. ఎన్నికల వరకే రాజకీయాలు మాట్లాడతాం, ఎన్నికల తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడతాం. ఎన్నికల తర్వాత మేమంతా మర్చిపోయాం. మీరు గెలిచారు, మీరు ప్రజలకి మేలు చేయండి. మేము ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మా కార్యక్రమాలు మేము నిర్వహిస్తాం. ఏదైనా ప్రజలకి మేలు జరగకపోతే మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించే గొంతుగా ఉంటాం. ప్రజలకి అంతిమ లక్ష్యం ప్రజలకి మేలు చేయటం. ఈ తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కట్టుబడి ఉండను కానీ ఇలా విగ్రహాలని వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడానికి పూనుకుంటే మేము కూడా మనుషులమే, మాకు కూడా కోపాలు ఉద్రిక్తతలు ఉంటాయి. మా కార్యకర్తలకి మేము ఇప్పుడు నచ్చజెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఎలాంటి పునరావృతం అయితే తిరుగుబాటు వస్తుంది. ప్రజా ఉద్యమంతో మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటూ శాంతియుతంగా ఉండమని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులందరికీ కూడా తెలియజేస్తూ ప్రతిపక్ష పార్టీగా మేము మా నిర్మాణాత్మక కార్యక్రమాలు మేము చేస్తాం. మీరు